everyone, this is Shabir and welcome back to our channel. So guys, చూడండి నా వద్ద ఉంది ఐఫోన్ 14 ప్లస్. సో దీన్ని మనం 2026 లో కొనొచ్చా? నేను ఎందుకు ఈ స్టిక్కర్స్ రిమూవ్ చేయలేదంటే, నేను కాషిఫై సూపర్ సెల్ అయితే ఈ మొబైల్ కొన్నాను. బట్ కెమెరా ఏదైతే గ్లాసెస్ ఉన్నాయో దాని మీద అయితే స్క్రాచెస్ ఉన్నాయన్నమాట. రిటర్న్ చేద్దామని చెప్పి నేను ఇంకా అయితే ఇది తీయలేదు. అండ్ దీని అన్బాక్సింగ్ చూడాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ కార్డ్స్ లో కూడా వదిలేసాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. దీన్ని నేను కంప్లీట్ గా 1 డే అయితే యూజ్ చేశాను అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, దీని కెమెరాస్ ఎలా ఉన్నాయి, శాంపుల్స్ కూడా చూపిస్తాను, ప్లే ఎలా ఉంది, డిజైన్, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కన్నా ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఎవరైనా సరే ఒక యూజర్ మొబైల్ కొనుక్కుంటున్నారంటే సో అది కరెంట్ ఎలా ఉంది, దాని డిజైన్ ఎలా ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే చెక్ చేస్తారు. సో ఇది మనకు 2022 లో అయితే లాంచ్ అయింది. ఇప్పుడు 2026 అయితే రాబోతుంది. ఐఫోన్ 14 ప్లస్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ చూడండి, మనకు ఐఫోన్ 15 ప్లస్ ఉంది కదా, ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ అయితే ఉంటది. సో మనకు డిజైన్ అనేది ఓల్డ్ అనిపించదు. అదే విధంగా మనకు డిజైన్ చాలా ప్రీమియం గా ఉంటది. అండ్ ఐఫోన్ 14 ప్లస్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది, బ్యాక్ గ్లాస్ ఉంటది, అదే విధంగా ఫ్రంట్ మనకు సిరామిక్ షీల్డ్ అయితే ప్రొటెక్షన్ చేసి అయితే ఉంటది. గైస్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ ఎవరైతే పెద్ద ఫోన్స్ వాడారో ప్రీవియస్ గా, లేదంటే పెద్ద హ్యాండ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకైతే చాలా బాగుంటది. ఎవరైతే చిన్న ఫోన్ వాడుంటారో సో వాళ్ళకి కొంచెం పెద్దగా అనిపిస్తది. గైస్ ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే డిజైన్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఓకే గైస్, దీంట్లో వచ్చేసరికి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. గైస్ నేను ప్రతిసారి చెప్తాను, సో యూజ్డ్ మొబైల్స్ లో మనం చెప్పలేమన్నమాట వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందో పోతుందో. ఎందుకంటే దీని బ్యాటరీ సైకిల్స్ అయిపోయాయి అనుకోండి, సర్వీస్ లోకి వస్తే వాళ్ళు లోకల్ మార్కెట్ లో చేంజ్ చేస్తుంటే ఖచ్చితంగా దీని వాటర్ రెసిస్టెన్స్ అయితే పోతుంది. వీళ్ళు అయితే సర్వీస్ సెంటర్ లో ఆథరైజ్డ్, సో అక్కడ వేపిస్తే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. అండ్ గైస్ దీనిలో వచ్చేసరికి మనకి ఎట్ ఏ టైమ్ 2 ఈ సిమ్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే గైస్, ఐఫోన్ 14 ప్లస్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చేసరికి మనకు 6.7 ఇంచెస్ సంబంధించిన సూపర్ రెటినా XDR OLED ప్యానల్ అయితే ఉంది. 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది అనమాట. గైస్ చూడండి, మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటది. మీరు కంటెంట్ కన్జ్యూమ్ చేస్తుంటే గైస్ నిజం చెప్తున్నా, సో మీకు కలర్స్ కానీ, కాంట్రాస్ట్ రేషియో కానీ, డీప్ బ్లాక్స్ కానీ చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. HDR10 కి సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తారు. మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ దీనిలో వచ్చే కంటెంట్ ఎక్సలెంట్ గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గైస్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మీకు పెద్ద డిస్ప్లే కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ గైస్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. సో 120 హెర్ట్జ్ అంత స్మూత్ అయితే ఉండదు. సో 2026లో మీరు డే టు డే పర్ఫార్మెన్స్ లో మీకు డిస్ప్లే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఇవ్వదు. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఇది మనకు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. గైస్ మీకు ఈ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వచ్చినా కూడా మీరు టెంపర్ గ్లాస్ అయితే యూజ్ చేయండి, లేదంటే మీకు స్క్రాచెస్ అయితే ఈజీగా పడిపోతాయి. ఇక ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే 2026 లో కూడా దీని డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఓకే గైస్, ఐఫోన్ 14 ప్లస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు యాపిల్ A15 బయోనిక్ చిప్ అయితే ఉంది. ఇది ఒక 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే విధంగా మనకు 5 కోర్ GPU ఉంది అండ్ 6 GB RAM తో అయితే వస్తుంది అనమాట. గైస్ చూడండి, మీకు డే టు డే పర్ఫార్మెన్స్ లో ఎక్కడ లాగ్ అనే వర్డ్ లేదు గైస్. అండ్ దాని తర్వాత మీరు మల్టీ టాస్కింగ్ చేసినా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ మీరు గేమ్స్ ఆడడం కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో నేనైతే BGM అనేది ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇది మనకు అల్ట్రా HD గ్రాఫిక్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను కొంచెం సేపు అయితే ఆడాను అనమాట. నాకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అనిపించలేదు. సో మీరు యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, లేదంటే మీరు ఏం చేసుకున్నా గైస్ మీకు పర్ఫార్మెన్స్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ గా 2026 లో కూడా ఇది చాలా బాగుంది. ఓకే గైస్, ఐఫోన్ 14 ప్లస్ సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఏదైతే కరెంట్ మార్కెట్ లో ఉన్న వర్జన్ iOS 26 పైన అయితే రన్ అవుతుంది అనమాట. దీంట్లో ఖచ్చితంగా మనకు 2 to 3 years అప్డేట్స్ అయితే వస్తాయి. సాఫ్ట్వేర్ పరంగా కూడా ఇది మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే చేయదు. 2026లో చాలా మంది ఐఫోన్స్ ఎందుకు కొంటారో తెలుసా, కెమెరాస్ కోసం. సో ఐఫోన్ 14 ప్లస్ లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 2 కెమెరాస్ మనకు 12 మెగా పిక్సెల్ అండ్ మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 1.5 అపర్చర్ తో అయితే వస్తుంది. గైస్ అపర్చర్ ఎంత తక్కువ ఉంటే మనకు లైట్ అనేది అంత లోపలికి వెళ్ళి డీటెయిలింగ్ చాలా బాగుంటది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి మనకు f2.4 అపర్చర్ తో అయితే వస్తుంది. ఇది మనకు అల్ట్రా వైడ్ సెన్సార్ అనమాట. అండ్ గైస్ 2 కెమెరాస్ ని యూజ్ చేసి మనం అప్ టు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది మనకు డాల్బీ విజన్ HDR అప్ టు 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది గైస్. సో కెమెరా
కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి, వీడియో క్వాలిటీ గానీ అండ్ గైస్ ఈ ఫోటోస్ అనేది న్యాచురల్ గా అయితే వస్తున్నాయి. స్కిన్ టోన్స్ చాలా బాగున్నాయి. నేను మీకు శాంపుల్స్ చూపిస్తాను చూడండి. సో ఓకే గైస్, నేనైతే ఐఫోన్ 14 ప్లస్ లో బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ నుంచి రికార్డ్ చేస్తున్నాను 4K 60 FPS లో. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. గైస్ చూడండి, నేనైతే సన్లోకి అయితే వచ్చాను అనమాట. నా ఆపోజిట్లో అయితే సన్ ఉంది. మీరు ఇక్కడ నుంచి అయితే డైనమిక్ రేంజ్ అయితే చెక్ చేయొచ్చు. అండ్ గైస్ దాని తర్వాత ఏంటంటే ఇది క్యాషిఫై సూపర్ సెల్లో కొన్న మొబైల్, బట్ కెమెరా గ్లాస్ అయితే చేంజ్ అయింది. అండ్ గైస్ బ్యాక్ సైడ్ మొత్తం బ్లర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు అనమాట ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో, అండ్ నాయిస్ రిడక్షన్ కానీ. అండ్ నేనైతే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాను. మీరు స్టెబిలైజేషన్ కూడా అయితే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మెయిన్ సెన్సార్ ఇది గైస్. నేనైతే మెయిన్ సెన్సార్ నుంచి 1080p 60 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. చాలా స్మూత్గా ఉంది, స్టేబుల్గా అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ. అండ్ గైస్ చూడండి, ఆడియో క్వాలిటీ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. అండ్ డైనమిక్ రేంజ్ కానీ, దాని తర్వాత ఏదైతే వైట్ బ్యాలెన్స్ కానీ, స్టెబిలైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో మనం దీంట్లో హెచ్డీలో అయితే మనం స్విచ్ కూడా అవ్వచ్చు గైస్, అల్ట్రా వైడ్కి మెయిన్ సెన్సార్ నుంచి. ఇక్కడ నేనైతే ఎప్పుడు అల్ట్రా వైడ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. నాయిస్ రిడక్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట, ఎంత వైడ్ వస్తుందో గైస్. డైనమిక్ రేంజ్ కానీ మొత్తం అయితే చెక్ చేయొచ్చు. సో చూడండి. సో ఓకే గైస్, నేనైతే ఐఫోన్ 14 ప్లస్లో సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సో నేనైతే ఎండలోకి అయితే వచ్చాను అనమాట. ఎండ నా ఆపోజిట్గా ఉంది అండ్ నేను రొటేట్ అయితే అవుతున్నాను. అండ్ గైస్ నేనైతే ఫాస్ట్గా నడుస్తున్నాను. మీరు స్టెబిలైజేషన్ నుంచి ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఎంత వైడ్ అయితే వస్తుంది మీరు చూస్తున్నారు కదా. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు 12 మెగాపిక్సెల్ సంబంధించిన f1.9 అపర్చర్ తో మనకు దీని ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. గైస్ చూడండి, ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది, వీడియో కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం అప్ టు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. నేను మీకు శాంపుల్స్ చూపిస్తాను చూడండి. సో గైస్ నేనైతే ఐఫోన్ 14 లో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేనైతే నడుస్తున్నాను అనమాట. సో చెయ్యి కూడా కదులుతుంది గైస్. స్టెబిలైజేషన్ మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ సన్ అయితే ఉంది అండ్ నేనైతే రొటేట్ అవుతున్నాను. ఇప్పుడు సన్ ఆపోజిట్గా ఉంది. అండ్ డైనమిక్ రేంజ్ కానీ, వీడియో క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు. ఇక మల్టీమీడియా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో గాయ్స్ చూడండి, దీని సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను మీకు శాంపుల్ చూపిస్తాను చూడండి. 14 ప్లస్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు ఫేస్ ఐడి అయితే ఉంటది గాయ్స్. చూడండి, ఫేస్ ఐడి మీరు ఎంత డార్క్ లో ఉన్నా కూడా ఇది ఈజీగా అయితే అన్లాక్ అవుతుంది. యాక్యురేట్ గా అయితే ఉంటది అండ్ ఫాస్ట్ గా కూడా ఉంటది. నాకు ఐఫోన్స్ లో నచ్చేది ఫేస్ ఐడి అనమాట. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. శాటిలైట్ ఎమర్జెన్సీ SOS సపోర్ట్ కూడా ఉంది గాయ్స్. అండ్ గాయ్స్ ఫైనల్లీ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు 4323 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. మీరు యాపిల్ అడాప్టర్ యూజ్ చేసి ఛార్జింగ్ పెడితే మాత్రం ఇది మీకు 30 minutes లో 50% అయితే ఛార్జ్ అవుతుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, అదే విధంగా మ్యాక్స్ సేఫ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది గైస్. చూడండి, బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఈజీగా 2 days వచ్చేస్తుంది గైస్. నేను నిజం చెప్తున్నా, నాకైతే ఖచ్చితంగా 2 days వచ్చేస్తుంది. నేను నిన్నటి నుంచి ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో నేను చాలా నార్మల్ యూజర్, అంటే లైక్ దీంట్లో నేను వాట్సాప్ అవి చూసాను, యూట్యూబ్ చూసాను. నాకు ఇంకా 62% ఉంది. నేను నిన్న ఈవినింగ్ అయితే పెట్టాను అనమాట. గైస్ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా 2026 లో మనం దీన్ని కొనొచ్చా అంటే గైస్ కళ్ళు మూసుకొని అయితే మనం కొనొచ్చు, అంత బాగుంది మొబైల్. బ్యాటరీ బ్యాకప్ కానీ, దీని కెమెరాస్ కానీ, డిస్ప్లే కానీ, అండ్ దీని డిజైన్ కానీ చాలా బాగున్నాయి గైస్. 2026 లో కూడా మనం దీన్ని అయితే కొనుక్కోవచ్చు. అండ్ గైస్ ఎంత కొనొచ్చు గైస్, మీ దగ్గర బడ్జెట్ ఉంది, మీకు మంచి కండిషన్ లో వస్తుందంటే మీరు 32,000 నుంచి 37,000 రూపాయల లోపు అయితే ఈ మొబైల్ ఫోన్ అయితే మీరు కొనొచ్చు అన్నమాట. ఎక్కడ కొనొచ్చు అంటే మీరు OLX లో కొనొచ్చు, లేదంటే యూజ్డ్ మార్కెట్ ఉంటాయి కదా అక్కడ మీరు కొనొచ్చు, లేదంటే క్యాషిఫై లో కొనొచ్చు. రీఫర్బిష్ మొబైల్స్ అవి గుర్తుపెట్టుకోవాలి. సో నేను కొత్త మొబైల్ కొనాలంటే దీన్ని అయితే నేను రికమెండ్ చేయను కొత్త మొబైల్, ఎందుకంటే 80,000 అయితే ఉంది నేను ఫ్లిప్కార్ట్ లో చూస్తే. సో యూజ్డ్ మార్కెట్ లో కొనడం బెస్ట్. ఓకే గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కన్నా ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.